అంటే ఢిల్లీ బ్లాస్ట్ నివారించడానికి అవసరమైన ఇన్పుట్స్ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ఎందుకని అలసత్వం ప్రదర్శించింది. ఎందుకనే దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షాలు బాధ్యత వహించాలి. ఈ వాళ్ళ వైఫల్యాన్ని, ఇంటెలిజెన్స్ వైఫల్యం, రాజకీయ వైఫల్యం కనిపిస్తుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ప్రగల్భాలు పలకటం తప్ప వాస్తవంలో వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దేశంలో ఈ మతాల మధ్య వైరుధ్యం, వైషమ్యాలు పెరగటానికి ఇలాంటి ఘటనలు మరింతగా తోడ్పడతాయి. అందుకని ఈ ఉగ్రవాద చర్యలను అరికట్టడం ద్వారానే మత సామరస్యాన్ని మనం దేశ ఐక్యతని కాపాడుకోగలుగుతాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఫల్యాన్ని గుర్తించి అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరిపి అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని దీని పట్ల ఇటువంటి జరగకుండా, పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పని కోరుతున్నాం. రెండవది,